అమ్మా ఒక ఇది ఇది అసలు నాకు నాకు వెలగని ఒక అద్భుతమైన పాయింట్. రీసెంట్‌గా 'బిగ్ బాస్' గురించి మీరేమనుకుంటున్నారు? రోడ్‌లో మైకులు పెట్టుకొని అడుగుతారు కదా కొంతమంది. అలా అడుగుతున్నప్పుడు ఒక ఆవిడ మేబీ ఒక 40, 50 ఇయర్స్ ఉంటాయి. ఆవిడని ఇదే అడిగారు. నాకు ఆళ్ళ మీద మంచి ఇంప్రెషన్ లేదు, ఈళ్ళ మీద మంచి ఇంప్రెషన్ లేదండి. బట్ ఇవి డైరెక్ట్‌గా గౌతమ్ చౌదరికి అన్నమాట మీరు చూడండి ఆన్ రికార్డ్ ఉందది. ఆవిడేమంటదంటే, "ఇట్లా అర్ధరాత్రి లేనప్పుడు ఆవిడ రావడం కరెక్టేనా అండి?" అని యాంకర్ అడుగుతాడు. అసలు అర్ధరాత్రి ఈవిడ ఇక్కడెందుకు లేదండి అని అడుగుతుంది ఆవిడ. ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో ఎందుకు లేవమ్మా అర్ధరాత్రి? దీనికి ఆన్సర్ నేను చెప్తా. ఈ ఎందుకంటే నేను విన్నాను కాబట్టి ఇంటర్వ్యూ క్లియర్‌గా. ధర్మ మహేష్ వాళ్ళ డ్యాడీకి, గౌతమి చౌదరి వాళ్ళ డ్యాడీకి ఒక మెసేజ్ పెడతాడు. నేనింకా గౌతుతో ఉండాలనుకోవట్లేదు. మేము విడిపోవాలనుకుంటున్నాం. నేనింకా చచ్చినా గౌతమి చౌదరితో ఉండను. అంటే ఇలాంటి హేట్ రేట్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పక్కన ఎలా ఉంటది? ఉండదు. విడిపోయినప్పుడు నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అనుకున్నప్పుడు ఆయన ఎవరితో ఉంటే వీళ్ళకేంటి ప్రాబ్లమ్? ఎవరికేంటి ప్రాబ్లమ్ అన్నప్పుడు ఇంకా పూర్తిగా విడాకులు తీసుకోనప్పుడు ఎందుకు ఇవన్నీ? విడాకులకి అప్లై చేశారు కదా! జరుగుతాయి. అంటే విడాకులకు అప్లై చేశారు. బట్ మీ మనసులో మాత్రం వాళ్ళిద్దరు కలిసి ఉండాలి. బాబు బావుండాలి. లేదమ్మా. వాళ్ళిద్దరు నేను కలిసి ఉండాలి అని నిజంగానే కోరుకోవట్లేదు. కానీ బాబుకి, తండ్రికి చూసే రైట్ అలాగే బాబుకి 2 రకాలుగా ఉండాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏ విషయమే పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్టుగా మొత్తం విడాకులు తీసుకొని వేరే వాళ్ళతో ఉన్నారనుకుంటున్నారా? ముందుగానే వాళ్ళ పరిచయాలవుతాయి. వాళ్ళ మనసులు కలుస్తాయి. తర్వాత ఏదో రకంగా ఈయన ఉండలేను అనుకున్న స్టేజ్‌లో తర్వాత విడాకులు తీసుకుంటారు. ఏదో చేసుకుంటారు. కదా! తర్వాత కొడుకుని చూడకుండా ఉన్నాడా ఇవాళ పవన్ కళ్యాణ్? లేదు గదా! మీరంతా ఒక పెద్ద వ్యక్తిని తీసుకొనొచ్చి ఆ ఎగ్జాంపుల్‌కి సూట్ చేసి అంటే పెద్దవాళ్ళకొక న్యాయమో, చిన్నవాళ్ళకొక న్యాయమమ్మా? నేను చెప్పేది ఏంటి అంటే సరే అక్కడ జరిగింది అన్యాయమో, ఇక్కడ జరిగింది అన్యాయమో అన్యాయము కాదు. ఏది అన్యాయం కాదు. ఇది మనసులకు సంబంధించిన విషయం. అండ్ ఇక్కడ ఇంకోటి ఖచ్చితమైన విషయం ఏంటంటే అమ్మా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు ధర్మ మహేష్. దమ్ముంటే చూపించు నేను నడి రోడ్లో చెప్పుతో కొట్టించు. ఒకవేళ చూపిస్తే ఎందుకంటే ఆమె ఇంతకు ముందే అసలు బయట ఒకవేళ చూపిస్తే చెప్పుతో కొట్టించుకుంటా. అదే చెప్పాడు ఆ అబ్బాయి. చాలా మీకు? ఒకవేళ బయట అసలు చూపించకపోతే అదే పని ఆవిడ చేస్తదా? అంటే తను అంత స్ట్రాంగ్‌గా చెప్తుంది కదా! అవును. ఈయన అంతకన్నా స్ట్రాంగ్‌గా చెప్తున్నాడు. ఇప్పుడు అది చెప్పినప్పుడు ఈయన ఏమవ్వాలి? అమ్మో! ఆ ఫుటేజ్ ఉందా? నా బతుకు నాశనం అయిపోతుంది. బాబోయ్! ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటా అనే దూరంలోకెళ్తారా? దమ్ముంటే చూపించు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ అంటే ఆమె ఇన్ని రోజులు అదేంటన్నా ఒకవేళ అయితే చెప్పుతో కొట్టించుకుంటా అంటున్నాడు ఆయన. అలాంటి వీడియోస్ బయట పెట్టొద్దు అన్న ధోరణిలో తను పెట్టట్లేదు అని కూడా తనే చెప్పుకొచ్చింది. ఒకవేళ అలాంటిదే ఉంటే ఇంత ధైర్యంగా ఏ మగాడు ఛాలెంజ్ చేయడు. ఈ పాటికే కాంప్రమైజ్‌కి వెళ్ళిపోయి ఉండేవాడు. ఇంకొకటేంటంటే అది లేదు అని చెప్పడానికి రీతూ చౌదరి పాపం ఇవాళ లేదు బయట. ఆవిడెక్కడో 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఇది ధర్మయుద్ధం గూడా గాదు. ఆవిడొచ్చి బయటికి తన సంజయ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేనప్పుడు, వాళ్ళమ్మ వాళ్ళందరూ గూడా నా కూతురు బతుకు ఎందుకు ఇట్లా బజార్‌కిడుస్తుంది అని ఏడుస్తుంది వాళ్ళమ్మ. బట్ అయినా సరే ఈ రీతూ చౌదరి అనే వ్యక్తి ఎందుకు ఆ టైంలో పదే పదే ఒక అబ్బాయితో అలాంటి టైంలో ఎళ్ళాల్సిన అవసరం ఏంటి ఒక అమ్మాయికి? అసలు ఇప్పుడు రీతూ చౌదరి అంటే చాలా మంది అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఈయనకి టీవీ5 మూర్తి గారికి ఏదన్నా ఉంటే బయటే చూసుకోవచ్చు కదా! ఆ టైంలో ఈయన లేనప్పుడు అక్కడికెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏ టైంలో? ఏ టైంలో అయినా అది ఏ టైమో మనకు తెలీదక్కడ. సరే ఏ టైం అయినా సరే మరి అన్ని సార్లు రావాల్సిన అవసరం ఏంటి? అదే గూడా ఈయన చెప్తున్నాడు కదా! ఎన్ని సార్లు టీవీ5 మూర్తి అక్కడికెళ్లారు. మీరు టవర్ లొకేషన్స్ తీపిచ్చండి. ఒక్కసారి అన్నారు. నిజంగా ఆయన నిజమే చెప్తే గౌతమి చౌదరిది తప్పే ఉండొచ్చు. లేదు. తప్పు అనట్లేదు నేను. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే అంటున్నాను. ఇద్దరిది తప్పు లేదు అంటున్నాను నేను. మీరెందుకు ఒకళ్ళది తప్పు అంటున్నారు? గౌతమి చౌదరి ఒకరిది తప్పు అనట్లేదు. వెళ్ళాల్సిన అవసరం రీతూ చౌదరికి ఏంటి అని అడుగుతున్నాను. వెళ్ళాల్సిన వాళ్ళ అవసరం ఏంటో మనకేం తెలుసమ్మా? ఏదన్నా అవ్వచ్చు కదా! అవసరం ఏదేమైనప్పటికీ రాత్రి ఎళ్ళొచ్చు, నైట్ ఎళ్ళొచ్చు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అమ్మా ఏ రాజ్యాంగంలో రాసారో వెళ్ళకూడదని? రాజ్యాంగంలో రాసుంటే రాజ్యాంగం ప్రకారమే అన్ని జరుగుతాయి. ఈరోజు మీరు మేము కూర్చొని వేరే వాళ్ళ సంసారం గురించి ఎందుకు మాట్లాడతామండి? అదే అంటున్నాను. ఇప్పుడు ఏమి జరగలేదనుకోవడం సంస్కారం. అర్ధరాత్రి గావచ్చు, మిట్ట మధ్యాహ్నం గావచ్చు. బట్ అర్ధరాత్రి కాబట్టి జరిగిపోయింది, మిట్ట మధ్యాహ్నం కాబట్టి జరగలేదు అనేది కాదు. నేను ఇప్పటికి మీకు అదే చెప్తున్నా. అక్కడ ఏమి జరగలేదు, ఇక్కడ ఏమి జరగలేదు. కానీ అక్కడ జరిగింది, ఇక్కడ జరగలేదు అంటే మనం ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడు. ఇప్పుడు అక్కడ జరిగింది అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చెయ్యి. ఎందుకు నేను అడుగుతున్నా అంటే ఒకవేళ మీరు అన్నట్టుగానే నిజంగానే ఏదన్నా జరుగుంటే ఈయన ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడు. ఏంటి ఆయన వచ్చి ఎంగిల్ ప్లేట్‌లో తిన్నావు సిగ్గు లేదా నీకు అన్నప్పుడు మరి వేరే ఆ టైంలో అక్కడ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అదే జరిగింది అని చెప్పి వీళ్ళు అన్నారనుకోండి. ప్రూవ్ చెయ్యి అని వాళ్ళు అన్నప్పుడు ఈయనకి కనీసం ప్రూవ్ చేయడానికి అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. మరి ఈవిడికి ప్రూవ్ చేయడానికి సీసీ కెమెరా ఉంది కదా! లోపల బెడ్‌రూమ్‌లో కూడా ఉంది కదా! మరి ప్రూవ్ చేయొచ్చు కదా! శేఖర్ భాష గారు నేనేం చెప్తున్నానంటే
అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు, అబ్బాయి తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు తప్పు చేయకుండా కూడా ఉండొచ్చు. మనం సంస్కారవంతంగా ఆలోచిద్దాము. వాళ్ళు తప్పు చేసిన వీడియో దొరికే వరకు చెయ్యలేదనే నేను నమ్ముతా. ఈయనైనా, ఆవిడైనా. రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే ఒకళ్ళని డిఫేమ్ చేయడం కోసమో, అవతల వాళ్ళైనా సరే, ఇవతల వాళ్ళైనా సరే చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ చెప్తున్నది కూడా ఏంటంటే, అది తప్పైతే ఇది తప్పే కదా! తప్పు కాకపోతే అది తప్పు కాదు. అది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక సినిమా డైలాగ్ "అత్త నువ్వు చెప్పు. నువ్వు మామయ్య రైట్ అయితే నాకిచ్చే నీ కూతురు నేను తీసుకుపోతా. లేదు ఆయన తప్పైతే నువ్వు నాతో వచ్చేయి. నేను తీసుకుపోతా" అంటాడు కదా! ఆ టైప్‌లో మీకు చాలా క్లియర్ కట్‌గా అర్థం కావడం కోసం చెప్తున్న మాట తప్ప, నాకు టీవీ5 మూర్తి గారిని గాని, లేకపోతే ఈవిడ్ని గాని వాళ్ళని బ్లేమ్ చేయడం నాకు నిజంగా నా మనస్ఫూర్తిగా 100% అక్కడ ఏం జరగలేదనే నేను నమ్ముతా. అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా 100% ఏం జరగలేదని నమ్ముతా. ఎందుకంటే అంత దమ్ముతో చెప్పాడు అతను ధర్మ. కానీ ఎందుకు దీన్ని మీకు ఒకటి అర్థం కావాలంటే, అలిమోని భరణం అడగాలంటే భర్త అడల్టరీ చేశాడు అని మనం ప్రూవ్ చేస్తే విడాకులకి అదొక గ్రౌండ్ అవుతుంది. అలాగే భార్య ఇలా అడల్టరీ చేసింది అని భర్త కనుక ప్రూవ్ చేస్తే భర్త భరణం ఇవ్వక్కర్లా. బట్ అక్కడ అలుమిని అడిగినట్టుగా మీకు ఎక్కడ అనిపించిందండి అసలు? నేను అడగలేదు. నేను ఫస్ట్‌లో కూడా ఆవిడ పాపం చాలా ఇదిగా చెప్పింది. మాది రాజవంశం అండి. నాకు బోలెడంత ఆస్తులున్నాయి. వీళ్ళకి బాత్రూమ్‌కు కూడా లేదు. నేను 4 ఏళ్ళు ఉన్నాను అని ఆవిడ చెప్పిన తర్వాత క్లియర్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు తనేమంది? మాది రాజవంశం. అయినప్పటికీ మేము సాదా సీదా జీవితమే గడుపుతామని చెప్పింది. సాదా సీదా జీవితం గడుపుతామండి. నాకు నెలకి ఎక్స్‌పెన్సెస్ 10 లక్షలండి అని కూడా చెప్పింది. అది చాలా సాదా సీదా జీవితం కదా మీకు. అంటే సాదా సీదా జీవితం అంటే మా ఆహ్, రా రాజవంశీయులు మా కుటుంబంలో ఉన్న మేము ఆ భోగాలను అనుభవిస్తున్నామని చెప్పలేదు కదా ఇక్కడ. నెలకి 10 లక్షలు మీకు సాదా సీదా. నెలకి 10 లక్షలు అని ఆవిడ నోటి ద్వారా ఆవిడ అన్నారు. అది సాదా సీదా కాకపోయినా ఈ మహేష్ ఆవిడ చెప్పడం ఓకే చెప్పుండొచ్చు. మేము సాదా సీదా అని చెప్పుండొచ్చు. కానీ నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అది 10 లక్షలు సాదా సీదానా? సో నేనేం చెప్తున్నానంటే మీరు చెప్పట్లేదు నాకు సమాధానం చెప్పట్లేదు. సాదా సీదా జీవితం కాదు. అదే అంటున్నా. అని ధర్మ మహేష్ వాళ్ళ డాడే చెప్పాడు. వీళ్ళిద్దరికి కలిపి నెలకు 50 లక్షలు ఖర్చు అవుతది అని. నాకు గుర్తులేదు. బట్ 50 లక్షలు అయితే చాలా ఇంపాసిబుల్. 10 లక్షలు మహా అయితే ఇద్దరికి కలిపి చెప్పుంటాడు. బట్ ఈవిడ నాకు మాత్రమే 10 లక్షలు ఖర్చు అవుతాయి. దాంట్లో నా మేకప్ ఖర్చు ఇంత, నా డాన్స్ ఖర్చు ఇంత, వీడియో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకి అయ్యే ఖర్చు ఇంత, అవి అన్నీ ఆవిడకి అయ్యే ఎక్స్‌పెన్సెస్ చెప్పుకుంటూ వచ్చింది. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు తను గిస్మత్‌కి బ్రాండింగ్ చేసింది. తను ఇప్పుడు ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు తనని తను ఎలా వెల్ మెయింటైన్ చేసుకోవాలో ఇలా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంతకుముందు తను గడిపిన జీవితం గాని డాన్స్ క్లాసెస్ ఈస్ ఎ నార్మల్ థింగ్. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకుంటారు. ఫైన్ మా. బట్ నేను అవేమి తప్పు అని చెప్పట్లా. ఆవిడ చెప్పింది అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ అది సాదా సీదా కాదు అని చెప్తున్నాను. మీరు ఖర్చు పెడతారా 10 లక్షలు? ఆఫ్ కోర్స్ నేను నేను ఖర్చు పెడతానా? ఇది సాదా సీదా. అర్థమైందా? సాదా సీదా అనే మాటకి అర్థం ఏంటి అంటే, మీకు మహా అయితే ఒక సాదా సీదా వాళ్ళం అంటే ఏంటి? కామన్ మ్యాన్. ఇవాళ రోజుల్లో కామన్ మ్యాన్ జీతం ఎంత? మహా అయితే ఒక 50,000 ఉంటదా? 50,000 కూడా కామన్ మ్యాన్ అనలేం మనం. అది సాదా సీదా కాదు. సో, ఇప్పుడు భరణం అడగను అని ఆవిడ ఫస్ట్ చెప్పింది మాట వాస్తవం. తర్వాత కొన్నాళ్ళకి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని నేను భరణం అడుగుతానేమో అన్న ఆవిడ మాట కూడా ఉంది. ఆన్ రికార్డ్. మీరు చూసుకోండి. సో, నేను అడిగేది అదే. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం సహేతుకరంగా. ఇప్పుడు ఆవిడ గిస్మత్ నాది అని చెప్తున్న మాట వాస్తవం. ఓకే. కొన్నాళ్ళ క్రితం అదే ఆవిడ 2021లో హీరో నిఖిల్‌ని పక్కన కూర్చోబెట్టుకొని నేనన్న మాట కాదు. ఆవిడే అన్నమాట ఆవిడ నోటితోటి. ఇది వాళ్ళిద్దరు ఎవరు? ఆయన మహేష్ అండ్ అలాగే గౌతమ్ అని ఇంకొక పార్ట్నర్. వీళ్ళిద్దరి ఓన్ బేబీ ఇది. వీళ్ళిద్దరూ కలిసి అహోరాత్రాలు కష్టపడి ఎస్పెషల్లీ మహేష్ చాలా కష్టపడ్డాడు దీనికోసం అని చెప్పి ఆవిడ నోటి ద్వారా ఆవిడ చెప్పిన మాట మీరు చూసారా లేదా? చూసారా? నేనైతే చూసారా లేదా? చూడలేదు. నేను చూపిస్తాను. బట్ మీరు చెప్పారు కాబట్టి నేను అది ఆ వీడియో చూపించి నేను అడిగింది ఏంటంటే, అమ్మా నువ్వు అప్పుడు ఒక మాట చెప్పావు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నావు. ఏది రైట్? ఇప్పుడు భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే భార్య నా భర్త ఇన్కమ్ నా ఇన్కమ్ అని సపరేట్ గా వేరియేట్ చేయదు. అలాగే ఆ బిజినెస్ కి ఎంత లాభం వచ్చినా గానీ ఇది నువ్వెందుకు తీసుకుంటున్నావు, కొంచెం దీంట్లో షేర్ నాకు అని ఎప్పుడూ అడగదు. అండ్ ఎట్ ద సేమ్ టైం తిను ఇప్పుడు గిస్మత్‌కి ఎంతైతే బ్రాండింగ్ చేసింది, అలాగే ఎన్ని బ్రాంచెస్ పెంచింది. సరే అవన్నీ పక్కకు పెడితే స్టార్టింగ్‌లోనే ఎంత ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి. ఇవన్నీ మీరు చెప్తున్న మాటలు. లేదు తను చెప్తున్న అదే ఆవిడ చెప్పిందని మీరు చెప్తున్నారు తప్ప ఇది నిజానిజాలు అనేవి కోర్టులో ప్రూవ్ అవుతాయి. ఇప్పుడు చాలా సింపుల్‌గా ఇదండి అని మీరు చెప్తున్నారు.
ఇది చూడండి అని నేను చెప్తున్నాను. ఆయన చెప్పింది మీరు చెప్తున్నారు. ఆయన చెప్పింది కాదు. అయ్యయ్యో! ఆయన చెప్పింది కాదు. ఈవిడ చెప్పిన మాటే చెప్తున్నాను. ఈవిడ 2021లో ఈ కష్టం అంతా నాది అని ఇలా ఆయనది అని కాదు. ఆడపిల్ల ఎవరైనా సరే నాకు ఈ మాటలు చెప్పకండి. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. ఇద్దరు ఈక్వల్ అనే మాట్లాడదాం. అర్థమైందా? ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. సరే మరి అదే నిజమైతే ఎందుకు ఈ ధర్మ మహేష్ అతను బయటకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ బ్రాంచ్ కాదు. అయితే ఏంటి? అయితే ఇప్పుడు 2025 జనవరిలో ఆవిడకి ఈయన రాసినట్టుగా చూపిస్తున్నారు. సో 2025లో ఈయన రాసినప్పుడు ఒక నెల రోజులో 2 నెలల్లోనో ఈయన అబ్జెక్షన్ పెట్టాడు. ఇది నా కొడుకుని నాకు చూపిస్తాను, లేకపోతే ఇద్దరం కలిసి ఉందాం అనే దీంతోటి అప్పటికే విడిపోయారు. విడిపోయి సపరేట్గా ఉంటున్న టైంలో మళ్ళీ కలిసి ఉందాం, నువ్వు నాకు రాసిస్తే కలిసి ఉంటానంటే ఒప్పుకున్నాను అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అన్న రికార్డు కూడా ధర్మ వినిపించాడు. సో ఇప్పుడు ఆయన అబ్జెక్షన్ పెట్టాడు. ఇది ఫెయిర్ డీల్ కాదు, నా కొడుకుని నాకు చూపించకుండా. దానికి సాక్ష్యం ఉంది కదా, వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు కదా. కొడుకు ఆయన 10 గంటలకు వస్తే నేను చూపించామని చెప్పి ఈయన తోసేసి పోలీసులకు ఫోన్ చేసి ఈయన అక్కడ లేకుండా చేశారు. కొడుకుని చూపించట్లేదు. వాళ్ళ అమ్మ మాట్లాడింది చాట్ కూడా, కొడుకుని చూడాలంటే సెటిల్ చేసుకో బాబు, వేరే అంటే ఈయన ఆ ఫ్రస్ట్రేషన్ కూడా చూపించాడు. ఎవడో వచ్చి నా కొడుకుతో ఆడుకుంటాడు, నా కన్న కొడుకుతోటి నేను ఆడుకోవడానికి సెటిల్ చేసుకోవాలా అంటే ఇది ఏ రకంగా కరెక్ట్?